వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్లతో పారిశ్రామికంగా ఎదిగేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 2022 నుంచి నేటి వరకు 13,668 ఎంఎస్ఎంఈలు 879 కోట్ల 82 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో 48,143 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే యువతకు తాడేపల్లిలోని నీట్ శిక్షణ ఇస్తోంది. 6 బ్యాచ్లలో 180 మందికి శిక్షణ అందిస్తోంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నిట్కు 7 కోట్ల 15 లక్షల రూపాయలతో ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇక జిల్లాలోని ఓడూరు గ్రామానికి చెందిన జంపన ఉషారాణి 2017లో 2 మిషన్లతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కింద పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ను స్థాపించారు. అనంతరం దానిని అభివృద్ధి చేసేందుకు 28 లక్షల రూపాయలు ఎంఎస్ఎంఈ రుణాన్ని పొందారు. తన యూనిట్ ద్వారా ప్రస్తుతం ఆమె ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు మరో 7 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మేము 2017 సంవత్సరంలో ఈ యూనిట్ని స్థాపించాము. అంతకుముందు 1 మిషన్ 2 మిషన్లతో మేము ఓన్గా చేసుకున్నప్పటికీ మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనిపించి మేము ఎంఎస్ఎంఈ లోన్కి వెళ్ళి తీసుకున్నాము అండ్ లోన్ తీసుకున్నాము. దానికి అన్ని రకాలుగా అందరూ సహకరించారు. ప్రభుత్వం కానీ బ్యాంక్ ద్వారా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అది తీసుకున్న తర్వాత స్లోగా అలా డెవలప్ చేసుకుంటూ ఇవాళ మేము హ్యాపీగానే ఉన్నాము. వర్క్ కూడా బాగానే జరుగుతుంది. మా దగ్గర ఒక 6-7 మంది మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఏదైనా సాధించాలనే తపన ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రుణాలు అందించి వారిని మరింత ప్రోత్సహిస్తే వారు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు.